నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. తెలంగాణలో ప్రజావాణికి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో 43,272 ఫిర్యాదులు పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మిగతా వాటిలో ఉద్యోగుల అంశాలు, ప్రభుత్వ పాలసీలకు సంబంధించినవి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్యల పరిష్కారం అవుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ స్పందన లేని అంశాలు కూడా పరిష్కారమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. ఏడాది కాలంలో ఇప్పటి వరకు 27,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరిన మరుసటి రోజే ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్షిక రిపోర్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణికి ఇప్పటి వరకు మొత్తంగా 82,955 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గ్రీవెన్స్కు సంబంధించినవి 43,272 ఉండగా 62% పరిష్కారమయ్యాయి. మిగతావి ప్రాసెస్లో ఉన్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు వారి గ్రీవెన్స్కు సంబంధించి 4,713 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఇక మిగిలిన 34,970 అప్లికేషన్లు ప్రభుత్వ పథకాలు, లబ్ధికి సంబంధించినవి కాగా అర్హత నిబంధనల ప్రకారం వాటిని ప్రాసెస్ చేయాలని ఆయా శాఖలకు ఫార్వర్డ్ చేసినట్లు వెల్లడించారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఆరోగ్య సమస్యలకు సంబంధించి వెంటనే పరిష్కారం చూపించారు. తెలంగాణలో ప్రజావాణికి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో 43,272 ఫిర్యాదులు పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం.
లక్ష్మీనాథ్ ప్రజావాణికి సంబంధించి కూడా ఏడాది పూర్తిగా వస్తున్న నేపథ్యం ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మరుసటి రోజే ప్రజా సమస్యలకు సంబంధించి కూడా పరిష్కరించేందుకు పటిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏదైతే గత ఎన్నికల ముందు ప్రగతి భవన్కి సంబంధించి కూడా ప్రజాభవన్గా మారుస్తాం, ప్రజల సమస్యలన్నీ కూడా ఇక్కడి నుంచే పరిష్కారం చేస్తాం, అందరూ ప్రజాభవన్కి ఏదైతే సామాన్యుడు కూడా అడుగు పెట్టే విధంగా కూడా ప్రగతి భవన్ కంచుకోటను తొలగిస్తాం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఏదైతే ఎన్నికల తర్వాత గెలుపు తర్వాత ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అదే రోజు ఏదైతే ప్రగతి భవన్ కంచెలను తొలగించిన నేపథ్యం కావచ్చు, మరోవైపు మరుసటి రోజే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి అంటే ప్రజల సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారానికి నేరుగా వాళ్ళు ఫిర్యాదులు అందించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా వినూత్నకంగా కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజావాణి ఏర్పాటు చేసింది. ఇక దానికి సంబంధించి సంవత్సరం పూర్తయిన నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పటికే దీంట్లో ప్రజావాణిలో దాదాపుగా 85,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో 27,000కు పైగా కూడా ఏదైతే సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారం అయ్యాయి. ఇక మొత్తంగా అంటే ఏడాది కాలంలోనే ఈ ప్రజా సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారమైన నేపథ్యం కావచ్చు. ఇక కార్యక్రమానికి సంబంధించి కూడా పటిష్టాత్మకంగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఏడాది కాలంలో సంబంధించి కూడా 82,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో సంబంధించి 27,000కు పైగా కూడా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇక గ్రీవెన్స్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి కావచ్చు 4,713 అప్లికేషన్లు వచ్చాయి. దానికి సంబంధించి కూడా శాఖలకు కూడా పంపడం జరిగింది. ఇక మొత్తంగా 34,000కు పైగా కూడా అప్లికేషన్లు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ధరణి సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా 34,000 అప్లికేషన్లు వచ్చిన నేపథ్యం కావచ్చు. వాటన్నిటిని కూడా ఆ శాఖలకు సంబంధించి కూడా అటాచ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ సమస్యలకు సంబంధించి అంటే ప్రజావాణికి సంబంధించి కూడా ప్రతి శుక్రవారం సంబంధించి కూడా ప్రజాభవన్ వేదికగా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఈ డేటాను ఏదైతే ఆ ప్రజావాణికి సంబంధించిన సమస్య పరిష్కారానికి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా దాన్ని డేటా రూపంలో కూడా నిక్షిప్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కొక్క వారానికి సంబంధించి కూడా మంత్రులుగా ఇన్ఛార్జ్లు నియమించిన నేపథ్యం కావచ్చు. దానికి అధికారుల సైతం కూడా అంటే ఇచ్చిన వినతి పత్రానికి సంబంధించి ఆ జిల్లాకి సమస్య పరిష్కారం కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్గంతో ఏదైతే మంత్రిని కూడా నియమించడం జరిగింది. కాబట్టి మొత్తంగా సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారం అవుతున్న నేపథ్యం అనేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరుసటి రోజు వచ్చిన ఈ ప్రజావాణికి సంబంధించి కూడా జనాల్లో విశేష ఆదరణ కూడా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొంత సమస్యలకు సంబంధించి కూడా అప్పటికప్పుడే ఆ సమస్యలు పరిష్కారమైన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే హాస్పిటాలిటీ సంబంధించి సమస్యలు కావచ్చు, మిగతా సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్కి సంబంధించిన తగాదాల సమస్యలు కావచ్చు, ఇతర సంబంధించిన సమస్యలు కూడా అప్పటికప్పుడే ఆ సమస్యలు పరిష్కరించిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ చాలా వరకు అంటే 27,000కు పైగా కూడా సమస్యలు పరిష్కరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రగతి భవన్ సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న ప్రజాభవన్కి సంబంధించి గతంలో ప్రగతి భవన్గా ఉండేది. దాంట్లో సామాన్యుడు అడుగు పెట్టని పరిస్థితి ఉంది. నేరుగా ఆఫీసుల చుట్టూ కూడా తిరిగిన సమస్యలను పరిష్కారం అయ్యేవి కావు. దాదాపుగా అంటే గత ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, నేరుగా ప్రజా ప్రతినిధులకు సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేదు. వీటన్నిటిని కూడా సమూలంగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రజావాణితో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు కూడా ఈ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రజావాణి ఏదైతే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి వాళ్ళు కూడా సంబంధించి ఈ ప్రజావాణిని కొనసాగించాలని కూడా ప్రజల నుంచి కూడా మద్దతు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా సమస్యలను వింటుంది, సమస్యలను పరిష్కరిస్తుంది, సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరిస్తుంది. ఒకవైపు గాంధీ భవన్ వేదిక కూడా మరోవైపు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఈ సమస్యలకు సంబంధించి అంటే ఏడాది కాలంలోనే 27,000 సమస్యలను పరిష్కరించింది. దాంట్లో అత్యధికంగా ధరణికి సంబంధించిన సమస్యలు ఉన్న నేపథ్యం కావచ్చు. గత ప్రభుత్వం ధరణి ఏదైతే పోర్టల్ తీసుకొచ్చింది, ఈ పోర్టల్తో ఏదైతే రైతులకు సంబంధించి వాళ్ళ పంట పొలాలకు సంబంధించి కూడా ఆ పోర్టల్ ధరణి వల్ల కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ పంట పొలాలకు సంబంధించి కూడా ఒక నిషేధిత
కాలంతో కూడా ధరణికి సంబంధించిన సమస్యలు ఏర్పడ్డాయి. సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులో చుట్టూ తిరిగిన అధికారులు చుట్టూ తిరిగినా కూడా ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. ఏదైతే ప్రజావాణి తీసుకొచ్చిందో ప్రజావాణి అంటే మొదటి రోజుకు సంబంధించి కూడా విశేషంగా ధరణికి సంబంధించిన సమస్యల ఏదైతే అవినీతి పత్రాలు అత్యధికంగా వచ్చిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా వాటన్నిటిని ఫిల్టరింగ్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ధరణి సమస్యలకు సంబంధించి కూడా చాలా వరకు పరిష్కరించాయి. మిగతా సంబంధించిన సమస్యలను ఆ శాఖలకు సంబంధించి కూడా అటాచ్ చేశారు. మొత్తంగా ఈ 80,000కు పైగా అప్లికేషన్లకు సంబంధించి కూడా ఏదైతే ఆ శాఖలకు సంబంధించి కూడా పంపించడం జరిగింది. మరికొన్ని సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సమస్యలు పరిష్కారం ఇప్పటికే జనాల నుంచి కూడా విశేష రైట్ హరీష్, అంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు బాగా దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ రోజున రేవంత్ సర్కారు ప్రజావాణి అంతటి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ ధరణికి సంబంధించిన పోర్టల్ ద్వారా జరిగిన రైతులకు సంబంధించిన నష్టం కావచ్చు, ఇక ప్రజా సమస్యలకు సంబంధించి కూడా ఎక్కడ విన్నవించుకునే పరిస్థితి లేదు. ఇక సమస్యలకు సంబంధించి కూడా అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా కూడా వాళ్ళను ఆ సమస్యను పట్టించుకునే వారు లేరు అని కూడా ఇక్కడ ప్రజావాణికి సంబంధించి కూడా వినతి పత్రాలకి సమర్పించేందుకు వచ్చిన ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపించాయి. ఇక మొత్తంగా ఈ ఏదైతే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత హయాంలో వైఎస్ఆర్ హయాంలోకి సంబంధించి కూడా ప్రజా దర్బార్ను నిర్వహించేది. అక్కడ సంబంధించి కూడా నేరుగా ఏదైతే గత ముఖ్యమంత్రికి సంబంధించి కూడా వైఎస్ నేరుగా ప్రజల సమస్యలను వినేవారు, ఆ ప్రజలకు సంబంధించి కూడా ఆ సమస్యలను పరిష్కరించేవారు. దానికి సంబంధించి అధికారులను కూడా అలర్ట్ చేసిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ సమస్యలను పట్టించుకోకపోవడం కాదు, మిగతా సంబంధించిన కొన్ని పథకాల వల్ల కూడా చాలా వరకు ఏదైతే దీంట్లో లోటుపాట్లు జరిగాయి దానికి సంబంధించి కూడా నేరుగా వినేందుకు కూడా సిద్ధపడని నేపథ్య సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఆ ప్రజాభవన్కి సంబంధించి కూడా అక్కడ అలౌ చేయని పరిస్థితులు ఏర్పై ఒకవైపు ఏదైతే మిగతా సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయానికి కూడా వచ్చేందుకు అప్పుడు అవకాశాలు లేదు. ఇప్పుడు నేరుగా ఈ ప్రజావాణికి సంబంధించి కూడా ప్రజా భవన్గా పేరు మార్చారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా మంత్రులతో వినతి పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాటు కల్పించడం పట్ల కూడా ప్రజల్లో హర్షాతి వ్యక్తం నేపథ్యం అయితే కనిపిస్తుంది. గతంలో నిర్వహించిన ఆ ప్రజా దర్బార్కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతున్నది. ప్రజాపాలనలో ప్రజావాణి కొనసాగుతున్నది. ప్రజావాణికి సంబంధించి కూడా సమస్యలను వింటున్నారు, సమస్యకు సంబంధించిన పరిష్కారాలు చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక గత ప్రభుత్వంతో పోలిస్తే అత్యధికంగా సమస్యలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూ తోటి ఇక ఈ సంక్షేమ పథకాలు కొంతవరకు ప్రజలకు చేరలేదు. వాటన్నిటి కూడా ప్రజావాణిలో కూడా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ఆ సంబంధించి కూడా ఆ జిల్లాకి అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. లబ్ధిదారునికి సంబంధించి కూడా టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి కూడా పూర్తిగా పరిష్కారం చేసి ఆ లబ్ధి ఏదైతే ఆ పథకాలకు సంబంధించి కూడా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా కూడా ప్రజావాణి నుంచి కూడా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఇక పకడ్బందీగా ప్రజావాణిని కొనసాగిస్తాం, ప్రజావాణిని ఆపేది లేదు. ప్రజావాణికి సంబంధించి కూడా అత్యధికంగా ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కూడా ప్రజాపాలన కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి గత హయాంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజావాణి కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు దీనికి కూడా ఏడాది పూర్తయిన నేపథ్యం కావచ్చు, ఇంకా చాలా సమస్యలకు సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో పూర్తిగా సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇక మొత్తంగా ఈ ఏడాదికి సంబంధించి కూడా ప్రజావాణి కార్యక్రమం పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రజావాణి కార్యక్రమం పట్ల కూడా ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. లక్ష్మీనాథ్, అయితే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి ప్రజావాణిలో వచ్చాయి, అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి? ఎక్కువగా భూమికి సంబంధించినవి వచ్చినవని మనకు ప్రధానంగా వినిపిస్తున్నాయి, దానిలో నిజముందా?
రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. ధరణి పోర్టల్ వల్ల కూడా చాలా వరకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఒక నిషేధిత కాలంతో కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి కావచ్చు, భూదాన్ భూములకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పోడు భూములకు సంబంధించి కూడా వీటన్నిటి కూడా కబ్జాకు గురయ్యాయి. గత ప్రభుత్వంలో కీలకంగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి వాళ్ళ కనుసల్లోనే ఈ కబ్జాలకు గురయ్యని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపైన కూడా ఖచ్చితంగా పార్టీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తివేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ దిశగా కూడా అంటే ప్రజావాణిని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఈ ధరణికి సంబంధించిన సమస్యలే చాలా వరకు వచ్చాయని చెప్పొచ్చు. దాంట్లో ప్రధానంగా భూమి అన్యాక్రాంతానికి సంబంధించి ఒక పేరు మీద ఉన్న ఆ భూమికి సంబంధించి కూడా ఇతర రైతుల పేరు మీద భూమి ఏదైతే నమోదు కావడం కావచ్చు, భూమి తక్కువగా నమోదు కావడం కావచ్చు, ఇట్లాంటి సమస్యలు చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు జరిగాయి. దాంట్లో చాలా వరకు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం సంబంధించి కూడా దాన్ని పరిష్కరించడం పోగా కావచ్చు, మిగతా ఈ ఏదైతే ధరణి తీసుకొచ్చిన సమస్యలతో అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇక ఆ సమస్యను పరిష్కారం వినవించుకునే పరిస్థితులు లేని నేపథ్యంలో కూడా ప్రగతి భవన్ ఏదైతే వద్ద కూడా రైతులు ఆందోళన చేసిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ ఇప్పుడు సంబంధించిన ఈ ప్రజావాణిలో కూడా అత్యధికంగా ధరణికి సంబంధించిన ఈ అప్లికేషన్స్ రావడం జరిగింది. దాన్ని పరిష్కార దిశగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని రైట్ హరీష్, అయితే ప్రధానంగా ఆ రోజు ఏదైతే వాగ్దానం చేశారో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాను బిడ్డ అని కేసీఆర్కి ఆయన షాకుల మీద షాకులు ఇస్తూ మాట్లాడిన మాటలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇంత పరిష్కారం జరగడం వల్ల, ప్రజల సమస్యల పరిష్కారం జరగడం వల్ల ఒక ఇంత మైలేజ్ పెరిగింది అనుకోవచ్చా ప్రజల్లో? ఖచ్చితంగా గత ప్రగతి భవన్ సంబంధించి ఇక్కడ సామాన్య ప్రజలు కావచ్చు, నేరుగా అక్కడ ఆ మంత్రి ఏదైతే గత ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా వెళ్ళని పరిస్థితులు నెలకొని ఉండేది. ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే కూడా స్పెషల్గా పర్మిషన్ తీసుకునే పరిస్థితులు నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక 10 ఏళ్ల పాలన అంతా కూడా అదే ప్రగతి భవన్ చుట్టూ తిరిగింది. ప్రజల సమస్యలను వినకుండా సీఎం కేసీఆర్ అప్పుడు పాలన కొనసాగించారు. ఇక మేము ఏదైతే ఇక్కడ ధర్నాలో నిరసన తెలిపేందుకు ధర్నా చౌక్ను కూడా ఎత్తివేయడం జరిగింది. ప్రగతి భవన్లో సమస్యలు విన్నారు, ధర్నాలు నిరసనలు తెలుపుకునే హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కాలరాసింది. వీటన్నిటిని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన ధరణి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అదే రోజు ప్రగతి భవన్ గోడలను కూలుస్తాం, ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెను తొలగిస్తాం, ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా మారుస్తాం, ప్రజలు క్యూ కట్టే విధంగా కూడా ప్రజాపాలన కొనసాగిస్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ముందు అదే రోజుకు సంబంధించి కూడా ప్రగతి భవన్ ముళ్ళ కంచెలను తొలగించడం జరిగింది, ప్రజాభవన్ గా పేరు మార్చడం జరిగింది. ధర్నా చౌక్ సంబంధించి కూడా నిరసన తెలుపుకునేందుకు ధర్నా చౌక్ సంబంధించి కూడా ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. మొత్తంగా గతంలో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది. ఒకవైపు ప్రజాపాలన కావచ్చు, సమస్యల పరిష్కారం కావచ్చు, మరోవైపు ఇచ్చిన పథకాల అమలు కావచ్చు. దాంట్లో ఏవైనా టెక్నికల్ ఇష్యూస్తో కొంతమందికి రాకపోతే దానికి సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విధంగా కూడా చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక జిల్లా ఇన్ఛార్జ్గా మంత్రులను కూడా నియమించింది కాబట్టి మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలు ఆ జిల్లాకి ప్రజలకు సంబంధించి కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు. ఒకవైపు సామాన్యుడు ప్రజాభవన్ రావాలి, ప్రజాభవన్కి వస్తున్నాడు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రజావాణికి సంబంధించి కూడా పకడ్బందీగా నిర్వహిస్తాం, భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా సమస్యలన్నిటిని కూడా ఇక్కడి నుంచి పరిష్కరిస్తాం అని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. మొత్తంగా ప్రజావాణికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనారాయణ, అయితే హరీష్, ప్రధానంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎక్కువ శాతం పరిష్కారం అయ్యాయి కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందా?
ఖచ్చితంగా గత ఎన్నికల ముందు సంబంధించి కూడా ఈ సమస్యలను పట్టించుకునే సందర్భాలు లేవు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రజా సమస్యలను వినే సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు ఈ సంబంధించి కూడా మైలేజ్ ఏనందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ముందు రోజే ప్రజాభవన్ కూడా పేరు మార్చడం జరిగింది. ఒకవైపు ప్రజాపాలన కొనసాగుతున్నది రాష్ట్రంలో. ఇక ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి కొనసాగుతున్నది. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పటికీ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఏదైతే 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, రైతు రుణమాఫీ సంబంధించి కూడా స్పెషల్గా చెప్పొచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం సంబంధించి 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రైతు రుణమాఫీ దిశల వారీగా చేసింది. దాంట్లో ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏకకాలంలో చేస్తామని కూడా అప్పుడు రైతులకు ఒకవైపు హామీ ఇవ్వడం జరిగింది. హామీని కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి చేయడం జరిగింది. మరోవైపు 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, మరోవైపు రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ సంక్రాంతి మొదల నుంచి కూడా రైతు భరోసాని ప్రవేశపెడుతున్న రైతు భరోసాకు సంబంధించి కూడా గతంలో ఉన్న రైతు బంధుకు సంబంధించి నగదును పెంచి రైతు భరోసాను పంట పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని చెప్తా ఉన్నది. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేరుస్తాం, ఖచ్చితంగా హామీలకు కట్టుబడి ఉన్నామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ వైపు ప్రజాపాలన కావచ్చు, ప్రజావాణి కావచ్చు, 6 గ్యారెంటీల హామీ కావచ్చు, ప్రజల సమస్యలను నేరుగా వింటుండడం కావచ్చు, వైపు గాంధీ భవన్లో కూడా మంత్రులతో ముఖాముఖి కూడా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలు నేరుగా వారానికి సంబంధించిన మంత్రులతో ముఖాముఖిలో కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ మైలేజ్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన చాలా వరకు హామీలు నెరవేర్చారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మొన్న లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇక ఇందిరమ్మ సంబంధించి కూడా పోర్టల్ను ప్రారంభించారు. మొదటి విడతగా సంబంధించి సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు ఇవ్వబోతున్న నేపథ్యం అనేది. ఇక రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్తున్న నేపథ్యం కావచ్చు. మరోవైపు మహిళలకు సంబంధించి కూడా ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేరుస్తాం. 2500లకు సంబంధించి ఆ పథకానికి సంబంధించి కూడా అదైతే దాన్ని కూడా త్వరలో తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ పార్టీ పరంగా చూస్తే ఈ పథకాలు కావచ్చు, ప్రజల సమస్యల పరిష్కారాలు కావచ్చు, వినూత్న కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుడుతుంది. కాబట్టి గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలన సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ప్రజల్లో ఒకవైపు రైతు రుణమాఫీతో, రైతు భరోసాతో కూడా రైతులతో ఒకవైపు రైతులు కావచ్చు, మహిళలకు సంబంధించి ఇచ్చిన స్కీమ్లను అమలు చేశారు. కాబట్టి వైపు మహిళల మద్దతుతో పూర్తి స్థాయిలో ఈ మైలేజ్ స్థానిక సంస్థల పైన కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలనే చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.